ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుకుంటాం. మనకి ఎట్లా తయారైపోయిందంటే దబాయించి మాట్లాడితే, తిట్టిపోస్తే, అది చేస్తే ఏదైనా సాధ్యం అనేటటువంటి మనస్తత్వాలు పెరిగిపోయినాయి. ఎక్కడైతే ఇప్పుడు మనకి ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, లేకపోతే ఫేస్బుక్లు అన్నీ ఉన్నాయి కదా. మొన్న శనివారం సాయంత్రం ఎక్కడన్నా బ్రేకింగ్ చూసామా? లేదా కలెక్టర్, కమిషనర్, మున్సిపల్ కమిషనర్ వీళ్ళక్కడి నుంచి ఏమైనా ప్రకటన చూసామా? అర్జెంటుగా బుడమేరు ముంపు ప్రాంతాలన్నీ ఇవి ఈ ప్రాంతాల వాళ్ళు ఖాళీ చేసేయండి, వరద ముంపు రాబోతోంది రేపు పొద్దున కల్లా అని ఎవరన్నా చెప్పడం విన్నామా? ఎక్కడన్నా చూసామా? బ్రేకింగ్ ఏమైనా చూసామా? అదే మొక్క నేను చెప్తోంది. అదే తెలిస్తే ఎవడైనా తన ఆటో ముంచుకోవడానికి చూస్తాడా? ఎవడైనా తన 2 వీలర్ ముంచుకోవడానికి చూస్తాడా? ఎవడైనా తన ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా వదిలేసి పారిపోతాడా? ఖచ్చితంగా సామాన్లన్నీ తీసుకెళ్ళలేరు. సాధ్యమైనంత వరకు పైన పెట్టుకుంటారు. విలువైనవన్నీ పట్టుకుపోతారు. సర్టిఫికెట్లు అవి పట్టుకుపోతారు కదా, ముఖ్యమైనవన్నీ పట్టుకుపోతారు కదా, అవతలకి పోతారు కదా. అది చెయ్యకపోగా అంతా పర్ఫెక్ట్గానే జరిగింది అన్నటువంటిది ఎందుకు ఆ దబాయింపు, ఎందుకు ఆ దూషణ, ఎందుకు ఆ దాడి అవసరమా? ఇప్పటికీ ఇంతమంది 1,50,000 వాహనాలు పోయినాయి, 20-30 వేల కార్లు దెబ్బతిన్నాయి, దాదాపు 50-60 వేలకు పైగా ఆటోలు నాశనమైనాయి. ఇంత నాశనమైనా ఇంకా వాళ్ళకి ముందే తెలుసు అని చెప్తే నమ్మదగ్గదా?